హలో ఎవరీవన్, ఎలక్ట్రోస్టాటిక్స్ వీడియో నెంబర్ 7. ఈ వీడియోలో మనం డైపోల్ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లానెట్ ఆఫ్ ఫిజిక్స్. నేను మీ సురేష్. ఫస్ట్ డైపోల్ యొక్క డెఫినేషన్ చూడండి. ఏ సిస్టమ్ ఆఫ్ టూ చార్జెస్ హ్యావింగ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ ఇన్ నేచర్ ఆర్ సపరేటెడ్ ఎట్ ఎ వెరీ స్మాల్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ డైపోల్. ఏవైనా ఒక రెండు ఛార్జెస్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ కలిగినటువంటి రెండు ఛార్జెస్ అయితే వాటి యొక్క నేచర్ అనేది ఆపోజిట్ ఉండాలి. అంటే ఒకటి పాజిటివ్ అయితే ఇంకోటి నెగిటివ్ ఛార్జ్. ఆ రెండు కూడా ఎట్లా ఉండాలి? చాలా స్మాల్ డిస్టెన్స్లో, వెరీ వెరీ స్మాల్ డిస్టెన్స్లో సపరేట్ చేయబడి ఉండాలి. ఆ రెండింటి యొక్క కాంబినేషన్ని డైపోల్ అని చెప్పేసి అంటాం. సో చూడండి, మన సింబాలిక్ ఎట్లా చూపిస్తామంటే, ఇది ఒక ఛార్జ్ అనుకోండి, అట్లనే ఇది కూడా ఇంకో ఛార్జ్. ఈ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? క్యూ, సేమ్ మ్యాగ్నిట్యూడ్. అయితే వాటి యొక్క నేచర్ ఎట్లా ఉండాలంట? ఆపోజిట్ నేచర్ ఉండాలి. అంటే ఒకటి నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్టయితే ఇంకోటి పాజిటివ్ అయి ఉండాలి. సో టూ ఈక్వల్ ఆపోజిట్ మ్యాగ్నిట్యూడ్ కలిగినటువంటి రెండు ఛార్జెస్. ఈ రెండు ఛార్జెస్ కూడా కొంత డిస్టెన్స్లో సపరేట్ చేయబడి ఉన్నాయి. సో ఎంత డిస్టెన్స్లో సపరేట్ చేయబడి ఉన్నాయి అని అంటే 2a డిస్టెన్స్లో సపరేట్ చేయబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ సిస్టమ్ని మనం డైపోల్ అని చెప్పేసి అంటాం. ఈ సిస్టమ్ని డైపోల్ అన్నాం. ఈ డైపోల్ యొక్క సెంటర్ ఓ, దీన్ని జామెట్రికల్ సెంటర్ అని అంటాం. డైపోల్ యొక్క సెంటర్ని జామెట్రికల్ సెంటర్ అంటాం. ఈ జామెట్రికల్ సెంటర్ నుంచి ప్రతి ఛార్జ్ కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి. అంటే నెగిటివ్ ఛార్జ్ ఎంత డిస్టెన్స్లో అయితే ఉండదో పాజిటివ్ ఛార్జ్ కూడా అదే డిస్టెన్స్లో ఉండాలి. సో టోటల్గా చూసినట్టు ఏదవుతుంది? జామెట్రికల్ సెంటర్ నుంచి ఇది ఏ, కాబట్టి మొత్తం ఎంత? 2a డిస్టెన్స్. ఈ 2aని మనం లెంత్ ఆఫ్ ది డైపోల్ అని అంటాం. లెంత్ ఆఫ్ ది డైపోల్. ఈ లెంత్ ఆఫ్ ది డైపోల్ని మనం యాంగ్స్ట్రామ్స్ మెజర్ చేస్తాం. లెంత్ ఆఫ్ ది డైపోల్ని యాంగ్స్ట్రామ్స్లో, వెరీ స్మాల్ డిస్టెన్సెస్ కదా, చాలా తక్కువ, చాలా తక్కువ. వీటిని మనం యాంగ్స్ట్రామ్స్ మెజర్ చేస్తాం. 1 యాంగ్స్ట్రామ్ మనకు ఆల్రెడీ తెలుసు, 10⁻⁻10 మీటర్స్. చాలా నెగ్లిజిబుల్ స్మాల్ డిస్టెన్స్ అన్నమాట. తర్వాత ఈ డైపోల్ యొక్క ఛార్జ్ ఎంత ఉంటుంది? నెట్ ఛార్జ్ ఎంత ఉంటుంది? టోటల్ ఛార్జ్ ఎంత? ఒకటేమో పాజిటివ్, ఇంకోటేమో నెగిటివ్. నెట్ ఛార్జ్ ఎంత? టోటల్ ఛార్జ్ ఎంత? డైపోల్ యొక్క టోటల్ ఛార్జ్ నెట్ ఛార్జ్ అని అంటాం. ఎంత అంటే 0. ఎందుకని? రెండు ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్, కానీ ఒకటేమో పాజిటివ్ ఉంది, ఇంకోటేమో నెగిటివ్ ఉంది. టోటల్గా చూసినట్లయితే డైపోల్ మీద ఛార్జ్ అనేది 0. కానీ ఈ పాజిటివ్ ఛార్జ్ తన చుట్టూ కొంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ తన వలన కొంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది, ఈ డైపోల్ వల్ల ఫామ్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది నాట్ ఈక్వల్ టు జీరో. దీన్ని మనం కనుక్కుంటా మెజర్ చేస్తాం. నెక్స్ట్ వీక్ క్లాస్లో మనం ఎలా అనేది మనం చూద్దాం. తర్వాత ఇవి మనం సింబాలిక్గా మనకి డెఫినేషన్, అలాగే డైపోల్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అనే దానికి ఎగ్జాంపుల్. కానీ మన రియల్ లైఫ్లో ఇవి డైపోల్స్ అనేవి ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి అంటే చూడండి, ఎగ్జాంపుల్ వచ్చేసరికి HCl చూడండి. సో దీంట్లో హైడ్రోజన్ అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. సో ఇదేమవుతుంది? పాజిటివ్గా మారిపోతుంది. క్లోరిన్ ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటుంది. ఇదేమవుతుంది? నెగిటివ్ ఛార్జ్ పార్టికల్గా నెగిటివ్గా తయారవుతుంది. సో ఇది వచ్చేలాగినేమో పాజిటివ్ ఛార్జ్ యొక్క సెంటరు, ఇది వచ్చేలాగినేమో నెగిటివ్ ఛార్జ్ యొక్క సెంటరు. ఈ పాజిటివ్ ఛార్జ్ సెంటరు, నెగిటివ్ ఛార్జ్ సెంటరు రెండు కూడా ఏమైనా కొంత డిస్టెన్స్లో సపరేట్ చేయబడి. కాబట్టి ఈ HCl అనేది ఒక డైపోల్గా పనిచేస్తుంది. అట్లానే ఈ H2O చూడండి. ఆక్సిజన్ ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది, గెయిన్ చేసుకుంటుంది, ఇది ప్లస్లో ఉంటుంది. హైడ్రోజన్ ఎలక్ట్రాన్ లాస్ అయింది, ఇంకొక హైడ్రోజన్ ఎలక్ట్రాన్ లాస్ అయింది. సో ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి ఇది పాజిటివ్ ఛార్జ్గా తయారైంది. ఇది ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి ఇది కూడా పాజిటివ్గా మారిపోతుంది. ఈ ఎలక్ట్రాన్స్ని ఇది గెయిన్ చేసుకుంటుంది, ఆక్సిజన్ గెయిన్ చేసుకుంటుంది. సో కాబట్టి ఈ నెగిటివ్, ఈ పాజిటివ్ రెండు ఒక డైపోల్గా పనిచేస్తాయి. అట్లానే ఈ నెగిటివ్, ఈ పాజిటివ్ రెండు ఒక డైపోల్గా పనిచేస్తాయి. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే మన సరౌండింగ్లో ఉన్నటువంటి
ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా యాటమ్స్ అన్నీ కూడా మనకి ఈ డైపోల్స్ లాగా పనిచేస్తాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఒక యాటమ్ ఉంది, యాటమ్ లోపల ఇది న్యూక్లియస్ అంటే పాజిటివ్ ఛార్జ్ మొత్తం కూడా కాన్సన్ట్రేట్ అయ్యింది. దీని చుట్టూ కూడా ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతున్నాయి. ఇదేంటి మొత్తం కూడా ఎలక్ట్రాన్ క్లౌడ్. ఇదంతా కూడా ఎలక్ట్రాన్ క్లౌడ్. ఇదేంటి పాజిటివ్ ఛార్జ్ యొక్క సెంటర్. ఇప్పుడు దీని మీద మనం యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం అప్లై చేసాం. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం అప్లై చేసాం. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ ఎంత E. అంటే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, సమ్వేర్ ఇక్కడ ఎక్కడో పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్టు మీనింగ్, ఇక్కడ ఎక్కడో నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్టు మీనింగ్. ఈ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ న్యూక్లియస్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి న్యూక్లియస్ మీద రిపల్సివ్ ఫోర్స్ ఉపయోగించి అటువైపు నెట్టేస్తుంది. ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ క్లౌడ్ని ఫోర్స్ ఉపయోగించి తన వైపు లాగుతుంది. సో చూసినట్టయితే ఇక్కడ మనకి ఈ ఆటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ క్లౌడ్, ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జెస్, న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్ రెండు కూడా ఏమవుతుంది, సపరేట్ అవుతాయి. న్యూక్లియస్ మీద ఫోర్స్ అనేది అటువైపు ఉంది, న్యూక్లియస్ మీద ఫోర్స్ అనేది ఇటువైపు ఉంది, ఎలక్ట్రాన్స్ మీద ఫోర్స్ ఏమైంది ఇటువైపు ఉంది. సో రెండు కూడా ఏమవుతాయి, న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ రెండు కూడా ఏమైనా సపరేట్ అయ్యింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఎలా కనిపిస్తుంది అంటే మనకి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక యాటమ్ని మనం ట్రేస్ చేసినప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంది. నెగిటివ్ ఛార్జెస్ మొత్తం కూడా పాజిటివ్ ఛార్జ్ ఇటువైపు వచ్చేస్తే ఒకవైపు కాన్సన్ట్రేట్ అవుతాయి. అలానే న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్ మొత్తం కూడా ఇంకొక వైపు కాన్సన్ట్రేట్ అవుతుంది. ఈ విధంగా పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ రెండు కూడా సపరేట్ అవుతాయి. ఇది మన రియల్ లైఫ్లో ఎగ్జిస్ట్ అయ్యేటువంటి డైపోల్స్. ఓకే, ఈ డైపోల్ గురించి మనం చూసాం. డెఫినేషన్ చూడండి ఒకసారి. ద సిస్టమ్ ఆఫ్ టూ చార్జెస్ హ్యావింగ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ ఇన్ నేచర్ ఆర్ సపరేటెడ్ ఎట్ ఎ వెరీ స్మాల్ డిస్టెన్స్ ఈస్ కాల్డ్ డైపోల్. ఈ డైపోల్ యొక్క లెంత్ ఎంత, 2a. ఈ డైపోల్ని మనం ఎలా మెజర్ చేస్తాం, మనం యాంగ్స్ట్రామ్స్లో మెజర్ చేస్తాం. డైపోల్ యొక్క నెట్ ఛార్జ్ ఎంత ఉంటుంది, 0. డైపోల్ యొక్క నెట్ ఛార్జ్ ఎంత, 0. టోటల్ ఛార్జ్ ఎంత, 0. ఎందుకని సేమ్ మ్యాగ్నిట్యూడ్ కానీ ఏంటి ఆపోజిట్, ఒకటి పాజిటివ్ అన్నాం ఇంకోటి నెగిటివ్ అన్నాం. సో నెట్ ఛార్జ్ అనేది 0 అయింది. కానీ డైపోల్ వల్ల ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0 కాదు. డైపోల్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 కాదు. ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్. ఈ డైపోల్ మూమెంట్ని మనం P అనేటువంటి లెటర్ తోటి ఇండికేట్ చేస్తాము. డైపోల్ మూమెంట్ని P అనేటువంటి లెటర్ తోటి ఇండికేట్ చేస్తాం. ఈ డైపోల్ మూమెంటం ఈజ్ డిఫైన్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ లెంత్ ఆఫ్ ది డైపోల్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఛార్జ్. సో ఈ డైపోల్ మనం ఎట్లా రాస్తాం, P ఈక్వల్ టు 2aq రాస్తాం మనం. P ఈక్వల్ టు 2aq. దీన్ని మనం డైపోల్ మూమెంట్ అని చెప్పేసి అంటాం. అయితే ఈ డైపోల్ మూమెంట్ అనేది ఏంటంటే వెక్టర్ అన్నమాట. వెక్టర్ ఉన్నప్పుడు దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. సో మ్యాగ్నిట్యూడ్ ఏంటి, 2aq అనేది మ్యాగ్నిట్యూడ్. డైరెక్షన్ కావాలి మనకి. డైరెక్షన్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే చూడండి బార్ రాస్తాం. సో ఈ డైరెక్షన్ ఏంటి, డైపోల్ మూమెంటం యొక్క డైరెక్షన్ ఏంటి అనే దాన్ని చూడండి. సో ఈ సేమ్ ఇందాకలానే డైపోల్ తీసుకుందాం. ఇది నెగిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్. సో ఇదేంటి సపరేషను, ఎంత డిస్టెన్స్ ఉంటుంది, 2a సపరేషన్లో ఉండే రెండు కూడా. ఇది జామెట్రికల్ సెంటర్, డైపోల్ యొక్క జామెట్రికల్ సెంటర్. ఇదేమో జామెట్రికల్ సెంటర్ నుంచి నెగిటివ్ ఛార్జ్ ఉన్న డిస్టెన్స్, జామెట్రికల్ సెంటర్ నుంచి పాజిటివ్ ఛార్జ్ ఉన్న డిస్టెన్స్. ఈ విధంగా మనకి డైపోల్ అనేది ఉంది. మరి ఇక్కడ డైపోల్ మూమెంటం వెక్టర్ కాబట్టి దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, అట్లానే డైరెక్షన్ ఉండాలి. సో మ్యాగ్నిట్యూడ్ ఎంత, 2a ఇంటూ క్యూ. రెండు సేమ్ మ్యాగ్నిట్యూడ్ కాబట్టి రెండింటిలో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు మనం. లేకపోతే డైరెక్షన్ కావాలి. డైపోల్ మూమెంట్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంటుందంటే నెగిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్ వైపు ఉంటుంది.
డైపోల్ మూమెంటం యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కెమిస్ట్రీలో డైపోల్ మూమెంటం వస్తుంది, అక్కడ వచ్చేటువంటి వాల్యూ ఎలా ఉంటుందంటే పాజిటివ్ నుంచి నెగిటివ్గా ఉంటుంది, పాజిటివ్ నుంచి నెగిటివ్గా ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఫిజిక్స్లో వచ్చినాక ఏం చేస్తామంటే నెగిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్గా మాత్రం మనం తీసుకోవాలి, నెగిటివ్ నుంచి పాజిటివ్. ఇది డైపోల్ మూమెంటం యొక్క డైరెక్షన్. ఓకే, ఈ యూనిట్స్ చూడండి. డైపోల్ మూమెంటం యొక్క యూనిట్స్ చూడండి. ఇదేంటి ఛార్జ్ కాబట్టి కులమ్స్, ఛార్జ్ యొక్క యూనిట్స్ అంటే కులమ్స్. ఇదేంటి లెంత్ యొక్క యూనిట్స్ ఏంటి మీటర్, లెంత్ యొక్క యూనిట్స్ ఏంటి మీటర్. సో డైపోల్ మూమెంటం యొక్క యూనిట్స్ ఏమవుతున్నాయి, కూలం మీటర్ అవుతుంది. లేదా దీన్ని మనం ఇంకొకటి చెప్తాం, మనం డిబే అని చెప్పేసి అంటాం. ఎందుకంటే ఈ డైపోల్ మూమెంటంని ఇంట్రడ్యూస్ చేసినటువంటి సైంటిస్ట్ అతను, వాడి పేరు ఇది పెట్టారు. జనరల్గా మనం ఈ కూలోమీటర్ కానీ ఈ డిబే అనే దాన్ని కానీ మనం యూజ్ చేస్తాం. సో ఈ వాల్యూ ఎలా ఉంటుంది అంటే 1 డిబే ఈక్వల్ టు 1/3 ఇంటూ 10⁻⁻29 కూలం మీటర్కి సమానం. 1 డిబే ఈక్వల్ టు 1/3 10⁻⁻29 కూలం మీటర్కి సమానంగా ఉంటుంది. ఇకపోతే ఈ డైపోల్ మూమెంటం అనేది మనం డైపోల్ మూమెంటం అంటే ఏంటి అనే దాని గురించి కొంచెం డీటెయిల్గా మనం చూద్దాం. సో ఇక్కడ మనం డెఫినేషన్ చెప్పుకున్నాం. మనం డైపోల్ మూమెంటం అంటే P ఈక్వల్ టు 2AQ, అంటే magnitude of the product of magnitude of the charge and distance between two charges, లేదా length of the dipole. ఈ డైపోల్ మూమెంటం అంటే ఏంటి బేసిక్గా ఒకసారి చూద్దాం. మనకి ఇప్పుడు ఈ డైపోల్ మనకి ఒక డైపోల్ తీసుకుందాం. ఈ డైపోల్ మనం యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం ప్లేస్ చేద్దాం. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలాంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ. సో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నామంటే సమ్వేర్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్టు మీనింగ్, అట్లానే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్టు మీనింగ్. ఈ మధ్యలో మనం ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ సేమ్గా ఉంటుంది. అట్ ఎవ్రీ పాయింట్ magnitude or and the intensity of the electric field intensity, direction of the sun. At every point magnitude and direction of the electric field intensity is the same. సో ఏ పాయింట్ దగ్గర చూసినా ఒకేలా ఉంటుంది. సో ఈ ప్లేస్ మనం ఏం చేస్తామంటే ఒక డైపోల్ తీసుకొచ్చి పెట్టాం మనం. సో ఇదేంటి నెగిటివ్ ఛార్జ్, ఇది వచ్చినాక ఏంటి పాజిటివ్ ఛార్జ్. సో లెంత్ ఆఫ్ ది డైపోల్ ఎంత, 2A. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాజిటివ్ ఛార్జ్ మీద అప్లై అయ్యేటువంటి ఫోర్స్ చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ పాజిటివ్ ఛార్జ్ మీద రిపల్సివ్ ఫోర్స్ ఉపయోగిస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ నెగిటివ్ ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది, ఇదేమో రిపల్ చేస్తుంది. సో ఇది అట్రాక్ట్ చేస్తుంది, ఇది రిపల్ చేస్తుంది, కాబట్టి ఫోర్స్ ఎలా ఉంటుంది, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. సో ఎంత ఫోర్స్, F ఈక్వల్ టు QE ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. అట్లానే ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఛార్జ్ మీరు చూడండి. ఈ నెగిటివ్ ఛార్జ్ని ఈ నెగిటివ్ ఏం చేస్తుంది, రిపల్ చేస్తుంది, ఈ పాజిటివ్ ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంది, ఇట్లా ఉంది, ఈక్వల్ టు QEగా మనం రాస్తాం. సో మనం చూసినట్టయితే ఈ డైపోల్ యొక్క రెండు ఎండ్స్ మీద, బోత్ ఎండ్స్ మీద, ఈ చివర రెండు చివర కూడా ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఈ అప్లై అయినటువంటి ఫోర్స్ అనేది సేమ్గా ఉంది. QE ఫోర్స్ అప్లై అవుతుంది, కానీ ఎట్లా ఉంది, ఆపోజిట్ నేచర్లో ఉంది. ఒకటేమో డౌన్వర్డ్గా ఉంది, ఇంకోటేమో అప్వర్డ్గా ఉంది. కాబట్టి ఈ ఫోర్స్ వలన ఈ రెండు చివర పనిచేస్తున్నటువంటి ఈ కపుల్ ఆఫ్ ఫోర్సెస్ వలన డైపోల్ మీద టార్క్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ టార్క్ అనేది ఏం చేస్తుందంటే ఈ డైపోల్ని రొటేట్ చేస్తుంది. ఇట్లా ఉంది డైపోల్, ఒక ఫోర్స్ ఇట్లా అవుతుంది, ఇంకో ఫోర్స్ పైకి పనిచేస్తుంది. ఈ డైపోల్ ఏమవుతుంది, ఈ విధంగా రొటేట్ అవుతుంది. ఇట్లా ఉన్నటువంటి డైపోల్ కాస్త ఈ విధంగా రొటేట్ అవుతుంది. సో రొటేట్ అవడానికి కారణం ఏంటి, ఈ కపుల్ ఆఫ్ ఫోర్సెస్ అనమాట. సో టార్క్ అనేది డెవలప్ అయింది. టార్క్ టౌ ఈక్వల్ టు ఇక్కడ డెవలప్ అయినటువంటి, ఇక్కడ ఈ ఎండ్ మీద డెవలప్ అయినటువంటి టార్క్ టౌ1 ప్లస్ ఈ ఎండ్ మీద డెవలప్ అయినటువంటి టార్క్ టౌ2. సో ఇదేంటి నెట్ టార్క్.
టార్క్ అనేది మనం ఎలా రాస్తాం మనం ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ప్లస్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ చివర అప్లై అయినటువంటి ఫోర్స్ చూద్దాం మనం. ఫోర్స్ ఎంత క్యూఈ ఫోర్స్ క్యూఈ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది జామెట్రికల్ సెంటర్. జామెట్రికల్ సెంటర్ అంటే ఇక్కడ ఉంటుంది యాక్సిస్. ఈ యాక్సిస్ చుట్టూ ఇది ఎలా ఉంటుంది, ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది. డైపోల్ అనేది ఈ విధంగా రొటేట్ అవుతుంది. సో రొటేట్ అయినప్పుడు ఇది యాక్సిస్ నుంచి ఇది ఫోర్స్ లైన్, ఇదేమో యాక్సిస్. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఇది కావాలి. అంటే ఎంతది డిస్టెన్స్ ఏ. యాక్సిస్ నుంచి ఇది ఫోర్స్ అప్లై, ఇదేమో యాక్సిస్, ఇదేంటి ఫోర్స్ లైన్ ఇది. సో రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత ఏ. ప్లస్ అట్లానే ఈ ఎండ్ మీద అప్లై అయినటువంటి ఫోర్స్ ఎంత క్యూఈ ఫోర్స్ అప్లై అవుతుంది. అట్లానే ఇది యాక్సిస్ ఇక్కడ ఉంది, ఇదేమో ఫోర్స్, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఏ. సో చూసినట్టయితే రెండు కూడా ఇది ఎట్లా పనిచేస్తుంది కిందకి, అంటే క్లాక్ వైజ్ ఇట్లా వస్తుంది. క్లాక్ వైజ్ ఇది ఎలా పనిచేస్తుంది పైకి, ఇది ఎలా ఉంది క్లాక్. ఓకే, రెండు కూడా క్లాక్ వైజ్ కాబట్టి రెండు మనం యాడ్ చేయొచ్చు. రెండు క్లాక్ వైజ్ కాబట్టి రెండు యాడ్ చేయొచ్చు. ఒకటి క్లాక్ వైజ్ ఉండి రెండోది యాంటీ క్లాక్ వైజ్ ఉంటే రెండు సపరేట్ అవుతాయి. రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. సో రెండు యాడ్ చేస్తాం. అయితే అప్పుడు ఏమవుతుంది 2a QE అవుతుంది. 2a QE. సో ఇది ఇక్కడ పనిచేసినటువంటి డైపోల్ మీద పనిచేసినటువంటి టార్క్ ఇది. సో ఈ టార్క్ అనేది మనం ఎట్లా రాస్తాం చూడండి. లెంత్ ఆఫ్ ది డైపోల్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఛార్జ్, అట్లానే ఆ లొకేషన్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ కాంబినేషన్లో ఉంది. టార్క్ అనేది ఎట్లా ఉంది, లెంత్ ఆఫ్ ది డైపోల్ 2a, లెంత్ ఆఫ్ ది డైపోల్ ఎంత 2a, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఛార్జ్ ఎంత q, అట్లానే ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ E. సేమ్ సిచ్యువేషన్లో నేను వేరు ఛార్జెస్ వేరు డిస్టెన్స్లో తీసుకుంటాను. సో ఇక్కడ వచ్చేలాగే ఇంకొక ఛార్జ్ తీసుకున్నాను. ఈ ఛార్జ్ ఎంత q/2 ఛార్జ్. ఇక్కడ వచ్చేలాగే q/2 ఛార్జ్ తీసుకున్నాను. రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత a. సేమ్ దీన్ని తీసుకొచ్చి సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లేస్ చేసాం. దీని మీద అప్లై అయినటువంటి ఫోర్స్ ఎలా ఉంటుంది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, పాజిటివ్ కాబట్టి. సో ఎంత ఫోర్స్ ఉంటుందంట q/2 ఛార్జ్, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ E. ఇది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి దీని మీద ఫోర్స్ ఎలా ఉంటుంది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఎంత ఫోర్స్ ఉంటుంది q/2 E. దీని మీద డెవలప్ అయ్యేటువంటి టార్క్ ఎంత టౌ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ A, ఛార్జ్ q/2 అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E. ఇది దీని మీద డెవలప్ అయ్యేటువంటి టార్క్. అట్లనే ఇంకోటి తీసుకుంటాను నేను 2q ఛార్జ్ తీసుకున్నాను. అట్లనే 2q పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాను. రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అంతా 4a. ఇప్పుడు ఈ డైపోల్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టాం. మనం పెట్టినప్పుడు పాజిటివ్ ఛార్జ్ మీద డెవలప్ అయ్యే ఫోర్స్ ఎలా ఉంటుందంట 2QE డౌన్వర్డ్గా ఉంటుంది, అలానే 2QE అప్వర్డ్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి దీని మీద డెవలప్ అయినటువంటి టార్క్ ఎంత టౌ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ 4a ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఛార్జ్ 2q ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E. ఇక్కడ మనం గమనించినట్టయితే ఏ డైపోల్ మీద ఎక్కువ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది, ఎక్కువ టార్క్ ఉంటుంది. చూసినట్టు ఇక్కడ ఎక్కువ టార్క్ కనిపిస్తుంది. ఎంత టార్క్ ఉంది ఇక్కడ 8a QE టార్క్ ఉంది. ఇక్కడ ఎంత ఉంది a/2 QE టార్క్ ఉంది. ఇక్కడ వచ్చేలాగా ఎంత ఉంది 2a QE టార్క్ ఉంది. ఇక్కడ నార్మల్గా ఉంది. అంటే ఈ టార్క్ ఎక్కువగా ఉంది అంటే మీనింగ్ ఏంటంటే ఇది చాలా రొటేటింగ్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంది. ఇది విధంగా రొటేట్ అవుతున్నప్పుడు మనం దీన్ని స్టాప్ చేయాలి అన్నా, దీన్ని ఆపాలి అన్నా, లేదా దీన్ని రొటేట్ చేయాలి అన్నా మనకి ఎక్కువ టార్క్ అనే దాన్ని మనం ఇక్కడ అప్లై చేయాలి. ఇక్కడ కంపేర్ చేసినట్టు ఏంటి లెస్ టార్క్ అనేది మనకు అవసరం అవుతుంది. ఉన్నటువంటి ఇది వచ్చేకి మీడియంగా ఉంది, ఇది వచ్చేకి మీడియంగా ఉంది. సో ఇక్కడ ఎక్కువ టార్క్ మనం అప్లై చేయాల్సి వస్తుంది. దీన్ని స్టాప్ చేయాలి అన్నా లేదా మూవ్ చేయాలి అన్నా ఇక్కడ ఎక్కువ టార్క్ అప్లై చేయాలి. ఇక్కడ వచ్చేలాగా ఎలా ఉంది లెస్ అనేది లెస్గా ఉంది, ఎఫెక్టివ్ అనేది ఎలా ఉంది మనం పెంచిన ఎఫెక్టివ్నెస్ ఎట్లా ఉంది తక్కువగా ఉంటుంది. ఇక్కడ వచ్చేలాగా ఎట్లా ఉంది చాలా ఎక్కువగా ఉంది. ఓకే, ఈ మూడిట్లో చూడండి, ఈ మూడిట్లో కామన్గా చూడండి ఏది డిసైడ్ చేస్తుంది ఈ టార్క్ అనే దాన్ని ఎవరు డిసైడ్ చేస్తున్నారో చూడండి. ఈ టార్క్ అనే దాన్ని ఎంత ఎఫెక్టివ్ ఎక్కువగా ఉండడానికి ఎఫెక్టివ్నెస్ తక్కువగా ఉండడానికి ఎవరు కారణం అవుతున్నారు చూడండి. ఈ రొటేషన్ ఎక్కువగా రొటేట్ అవ్వడానికి లేదా తక్కువగా రొటేట్ అవ్వడానికి ఎవరు రీజన్ అవుతున్నారు చూడండి. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కామన్గా ఉంది కాబట్టి దీన్ని తీసి పక్కన పెట్టండి, కాన్స్టెంట్ అది. రిమైనింగ్ ఎవరున్నారు చూడండి
డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ ఉంది, అట్లానే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఛార్జ్. డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ అలానే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఛార్జ్. డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ అట్లానే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఛార్జ్. ఈ రొటేషనల్ ఎఫెక్ట్ని, డైపోల్ యొక్క రొటేషన్ ఎఫెక్ట్ని ఎవరు డిసైడ్ చేస్తున్నారు అని అంటే ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఛార్జ్ అట్లానే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్, ఈ రెండు మాత్రం ఎఫెక్ట్ చేయగలుగుతాం. కాబట్టి V యొక్క కాంబినేషన్ మనం ఏమన్నాం అంటే 2AQ కాంబినేషన్ మనం ఏమన్నాం అంటే డైపోల్ మూమెంట్ అని చెప్పేసి అన్నాం, డైపోల్ మూమెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి